హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మినీ డిజిటల్ సేవా పోర్టల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో మన యొక్క పిఎఫ్ అకౌంట్కి నామినీని ఏడింగ్ చేసుకునే విధానాన్ని ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా నేను చెప్పడం జరిగిందనమాట. అది మనకి నామినీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ యొక్క నామినీని మనం పిఎఫ్ ఆఫీస్కి వెళ్లకుండా, ఎవరితో రిక్వెస్ట్ చేయించుకోకుండా మన ఫోన్లో మనమే చేసుకునే విధంగా ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగిందనమాట. కంపల్సరీగా నామినీ చేయించుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఫ్యూచర్లో వచ్చినా సరే కంపల్సరీ మన యొక్క నామినీ ఎవరినైతే ఇచ్చామో వాళ్ళు కూడా ఈ యొక్క పిఎఫ్ అకౌంట్కి అర్హులు అవుతారనమాట. వాళ్ళు కూడా తీసుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క పిఎఫ్ అకౌంట్కి నామినీ ఏడ్ చేసే విధానాన్ని చూద్దాం. దానికోసం మనం మన యొక్క క్రోమ్ బ్రౌజర్లో యుఏఎన్ లాగిన్ అని చెప్పేసి సెర్చింగ్ చేయండి అనమాట. ఈ యొక్క యుఏఎన్ లాగిన్ అని టైప్ చేసి క్లిక్ చేయగానే మనకు ఒక మెంబర్ హోమ్ అనే పోర్టల్ అనేది కనబడుతుంది అనమాట. ఈ యొక్క మెంబర్ హోమ్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇది మనం లాగిన్ అవ్వడానికి లాగిన్ పోర్టల్ అనమాట. పిఎఫ్ యొక్క లాగిన్ పోర్టల్. ఇక్కడ మీకు కనబడుతుంది కదండి యుఏఎన్ పాస్వర్డ్ అని. యుఏఎన్ అనే దగ్గర మన యొక్క యుఏఎన్ నెంబర్ యాక్టివేట్లో ఉంటుంది కదా. ఈ యొక్క యుఏఎన్ నెంబర్ యాక్టివేట్లో ఉన్నది అక్కడ ఇచ్చి కింద మన యొక్క పాస్వర్డ్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ యొక్క పాస్వర్డ్ని ఇచ్చిన తర్వాత కింద సైన్ ఇన్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏదైతే పిఎఫ్కి లింక్ అప్ అయి ఉంటుందో మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఈ యొక్క ఓటీపీని ఇక్కడ మనం ఇచ్చి కింద బ్లూ మార్క్లో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మన యొక్క లాగిన్ తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట పిఎఫ్కి సంబంధించి. అయితే ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ ఒకటి కనబడుతుందండి. ఇక్కడ ఉన్న 5 ఆప్షన్స్లో మేనేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. ఈ యొక్క మేనేజ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి మనకి కింద లాస్ట్ లో 4th ఆప్షన్ ఈ నామినేషన్ అని చెప్పేసి కనబడుతుంది కదండి. ఆ యొక్క ఈ నామినేషన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క ఈ నామినేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని ప్రొసీడ్ క్లిక్ చేయమంటుంది. మనం చూసుకొని ప్రొసీడ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. లోడింగ్ తీసుకొని ఇక్కడ అడుగుతుంది హ్యావింగ్ ఏ ఫ్యామిలీ అని. మనం ఒకవేళ ఫ్యామిలీ ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పేసి మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఎవరిదైతే నామినీ మనం ఎంటర్ చేస్తున్నామో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ విత్ బాక్సెస్తో పాటు ఎంటీ బాక్సెస్తో మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఎవరైతే నామినీగా ఎంటర్ చేస్తున్నామో ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, తర్వాత అడ్రస్ యాజ్ పర్ మెంబర్ ఆధార్ ప్రకారం ఫోటో అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రొఫైల్ ఆల్రెడీ అప్డేట్ చేసుకుని ఉండాలన్నమాట. ఆ యొక్క ప్రొఫైల్ అప్డేట్ చేసుకుని ఉంటేనే మనకి ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే ప్రొఫైల్ ఫోటో అవన్నీ కూడా అప్డేట్ చేసుకోమని ఫస్ట్ అడుగుతుంది ఇక్కడ. అప్పుడు మనం ఇక్కడ వ్యూ కనిపిస్తుంది కదా పైన, ఆ యొక్క వ్యూ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, పైన ఐకార్డ్స్లో కూడా పెడతాను. మీరు చూసి ఆ యొక్క ప్రొఫైల్ కంప్లీట్గా అప్డేట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క వీడియో చూసి ఈ యొక్క నామినీ అనేది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రొఫైల్ అప్డేట్ చేసుకోకపోతే ఈ యొక్క నామినీ అనేది మనం అప్డేట్ చేయడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. కంపల్సరీ మన యొక్క పిఎఫ్ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క నామినీ అనేది మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అనేది స్టార్టింగ్లో ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత పర్సన్కి సంబంధించిన నేమ్ అనేది క్లియర్గా ఆధార్ కార్డు ఎలా ఉందో అలాగే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, డేట్ కంప్లీట్గా 3 ఆప్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎలాంటి రాంగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వకూడదండి. అలా ఇచ్చారంటే యాక్సెప్ట్ చేయదనమాట. నెక్స్ట్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, మూడిట్లో ఏదైతే అది ఇవ్వాలన్నమాట. తర్వాత ఈ యొక్క నామినీ కింద మనం పెడుతున్న వ్యక్తి ఈ యొక్క పిఎఫ్ మెంబర్కి ఏమవుతారు అనేది రిలేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఈ యొక్క మెంబరు ఎవరైతే పిఎఫ్లో పనిచేస్తున్నారో ఆ యొక్క ఎంప్లాయీ అడ్రస్, ఇప్పుడు ఆ నామినీని మనం ఎంటర్ చేస్తున్నామో ఈ యొక్క నామినీ అడ్రస్ ఒకేలా ఉంటే ఏజ్ ఏ మెంబర్ అని చెప్పేసి పైన కనబడుతుంది కదండి. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే టోటల్ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఫిల్ అవుతుంది అనమాట. నామినీ అడ్రస్, మెంబర్ అడ్రస్
సో వేరుగా ఉంటే మాత్రం కంపల్సరీగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీ అడ్రస్, మెంబర్, ఎంప్లాయ్ అడ్రస్ ఒకటే అయితే మాత్రం ఆ పైన టిక్ బాక్స్ మీద సేమ్ యాజ్ మెంబర్ అని చెప్పేసి కనబడుతుంది కదా రెడ్ కలర్ లో, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే టోటల్ అడ్రస్ అంతా కూడా ఈక్వల్ గా ఆటోమేటిక్ గా అది ఫిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫోటోకి వచ్చేసరికి క్లిక్ హియర్ టు ఫోటో అని చెప్పేసి కింద కనబడుతుంది కదా ఈ యొక్క ఫోటో ఐకాన్ కింద, దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకు ఆ యొక్క ఫోటో సైజెస్ అవన్నీ కూడా ఎంతలో ఉండాలి ఏంటి అనేది క్లారిటీగా దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది, చూసారు కదండి. 3.5 to 4.5 జేపీజీ ఫార్మేట్ లో ఉండాలని చెప్పేసి ఇలా 4 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. ఈ యొక్క ఫోటో మీరు ఎడిట్ చేయడం కోసం వెబ్సైట్స్ ఏం వెతకక్కర్లేదండి. నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఈ యొక్క ఫోటో ఎడిట్ చేసే సైట్ కి మీకు తీసుకెళ్తుంది అనమాట. కింద డిస్క్రిప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని ఎడిట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటోని అక్కడ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన ఆ యొక్క లింక్ ని మీరు క్లిక్ చేయండి. ఆ యొక్క లింక్ ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత సో మీరు లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ఈ పేజ్కి వచ్చేస్తుంది. మీరు ఇంకా ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సెలెక్ట్ ఇమేజ్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క సెలెక్ట్ ఇమేజ్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ఫైల్స్ లో ఏదైతే ఫొటోస్ ఉన్నాయో ఆ యొక్క ఫొటోస్ కి డైరెక్ట్ గా తీసుకెళ్తుంది అనమాట. ఆ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం క్రాప్ కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు. ఈ యొక్క క్రాప్ ని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో ఎంతలో ఉండాలి ఏంటి అనేది అడుగుతుంది అనమాట. సో దాన్ని మనం జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ కానీ చేసుకొని మనకు సరిపోయినంత కంప్లీట్ గా మనం ఫేస్ కానీ, ఇయర్స్ కానీ, ఐస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ కనబడేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. తర్వాత కింద క్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ ని క్రాప్ చేసుకొని ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ పెట్టిన తర్వాత రీసైజ్ ఇమేజ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మనకు కావలసినంత కేబీ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. దాని మీద కేబీ ఇచ్చిన తర్వాత రీసైజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇమేజ్ అనేది రీసైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇమేజ్ ని మనం కింద డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది కదా బ్లూ కలర్ లో, ఈ యొక్క డౌన్లోడ్ మీద మనం క్లిక్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైల్స్ లో నేమ్ కంపల్సరిగా ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చి సేవ్ చేసుకోండి. తర్వాత మనం సేమ్ బ్యాక్ వెళ్ళిపోయి సేమ్ పోర్టల్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క పోర్టల్లోకి ఇక్కడ చూసారు కదండి, ఇప్పుడు మనం క్రాప్ చేసుకున్న ఫోటో అనేది అక్కడ ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఈ యొక్క చూస్ ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఫైల్స్ లో మనం చేసుకున్న ఫోటో ఏదైతే ఎడిట్ చేసుకున్నామో ఆ యొక్క ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఫోటో ఎడిట్ చేసుకున్నాం అది ఈ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫోటో మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఫోటో డైరెక్ట్ గా అక్కడ మనకు షో అవుతుంది అనమాట. ఈ యొక్క ఫోటోని మనకి ఎలా కావాలో అలా మనం పెట్టుకొని ఫోటో కింద అలా క్రాప్ చేసుకొని ఫోటో కింద మనకి ప్రివ్యూ ఫోటో అని చెప్పేసి ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే పక్కన ఇంకో ఫోటో మనకి ప్రివ్యూ అవుతుంది అనమాట. కంప్లీట్ ఫోటో అనమాట. అది మనం పిఎఫ్ కి ఎంటర్ చేయాల్సిన ఫోటో. కిందన అప్లోడ్ ఫోటో అని ఉంది కదా, ఈ యొక్క అప్లోడ్ ఫోటో మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క పైన కంపల్సరీ మీరు షూర్ గా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు ఈ యొక్క ఫోటోని అడుగుతుంది. ఓకే మీద ప్రెస్ చేయండి. చూసారు కదండి, ఇక్కడ ఫోటో అనేది ఒకటి ఎంటర్ అవ్వడం జరిగింది. సో డీటెయిల్స్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఒకసారి చూడండి. కంపల్సరీగా ఈ యొక్క డీటెయిల్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ మనం రిమూవ్ చేసుకోవడానికి అయితే డిలీట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదండి. కంపల్సరీగా ఇప్పుడు మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మనకి ఒకరిని యాడ్ చేసుకోవడానికి అయితే ఓకే ఇలా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం రెండో వ్యక్తిని కూడా మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే కిందన యాడ్ రో అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ యొక్క చెక్ బాక్స్ ఉంది కదండి, ఈ చెక్ బాక్స్ మీద మనం క్లిక్ మార్క్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కింద యాడ్ రో అని ఉంది కదండి, ఆ యొక్క యాడ్ రో మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో వ్యక్తిని మనము జాయినింగ్ చేసుకొని ఇందులో మనం ఎంటర్ చేసి సేవ్ చేయడానికి అవకాశాలు ఉంటుంది. ఈ విధంగా మనకి ఇంకో రో అనేది యాడ్ అవుతుంది అనమాట. సేమ్ డీటెయిల్స్ ఇచ్చి ఎవరైతే మనం నామినీగా రెండో వ్యక్తిని పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క వ్యక్తిని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సేమ్ డీటెయిల్స్ ఫోటో అవంతా కూడా ఇచ్చేసి. అక్కర్లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ ఇంటూ మార్క్ కనబడుతుంది కదా, దాని మీద మనం క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసేయవచ్చు. డిలీట్ కంపల్సరీ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. అవునని చెప్పేసి ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. డిలీట్ అయిపోతుంది అనమాట. ఇలా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి రో అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే అగ్రీ అని చెప్పేసి మనకి కనబడుతుందో దాని మీద మనం క్లిక్ మార్క్ ఇచ్చేసి కింద సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క డీటెయిల్స్ అంతా కూడా సేవ్ అవుతుంది అంతే.
కానీ ఇంతటితో మీరు బ్యాక్ వెళ్ళిపోద్దండి. జస్ట్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అంతా సేవ్ అయింది అంతే. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ మనం కంపల్సరీ చేయాలి. ఈ సైన్ అని చెప్పేసి మన ఆధార్ కార్డు ఇచ్చి ఓటీపీ వస్తుంది, దాని మీద మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా మంది ఇక్కడితో క్లోజ్ అయ్యిందని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. కానీ అలా మనం కిందకు వస్తే స్క్రాల్ చేసినట్లయితే మనకి ఇలాగా డీటెయిల్స్ కనబడుతుంది అనమాట. ఈ యొక్క డీటెయిల్స్ ని కంపల్సరీగా మనం చెక్ చేసుకొని, చూసారు కదా, ఈ యొక్క డీటెయిల్స్ అంతా కూడా మనం సేవ్ ఫ్యామిలీ మీద, మనం ఫ్యామిలీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే జస్ట్ డీటెయిల్స్ మాత్రమే సేవ్ అయ్యింది అనమాట. ఈ యొక్క డీటెయిల్స్ మాత్రమే సేవ్ అయ్యింది. కిందకు వచ్చిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ మనం చెక్ చేసుకొని, ఇక్కడ టిక్ బాక్స్ ఉంటుంది కదండి స్టార్టింగ్ లో, ఈ యొక్క నేమ్ కి స్టార్టింగ్ లో ఈ యొక్క టిక్ బాక్స్ మీద మనం టిక్ మార్క్ ఇచ్చేసి, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి పర్సెంటేజెస్ అనేది మనం ఇవ్వాలన్నమాట. మన యొక్క పిఎఫ్ అమౌంట్ ఈ వ్యక్తికి ఎంత పర్సెంటేజ్ వరకు ఇవ్వచ్చు అనేది. ఒక పర్సన్ మనం ఇచ్చాం కాబట్టి ఎంటర్ చేసిన పర్సన్, ఆ పర్సన్ కి 100% మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి 100 అని చెప్పేసి మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. 100 అది 2 మెంబర్స్ ని మీరు ఎంటర్ చేసి ఉంటే కంపల్సరీ 50-50 కానీ 70-30 కానీ ఈ టైప్ ఆఫ్ లో మనం ఇచ్చుకోవచ్చు. మీకు ఏ వ్యక్తికి ఎంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో అది మీకున్న ఉద్దేశాన్ని బట్టి మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సింగిల్ పర్సన్ ని మనం ఏడ్ చేసాం కాబట్టి 100% తనకి మన తర్వాత అమౌంట్ అనేది తనకి దక్కాలి అని చెప్పేసి మనం 100% అనేది మనం ఇచ్చామన్నమాట. మీకు కూడా సింగిల్ పర్సన్ ఏడింగ్ చేసి ఉంటే మాత్రం 100% ఇవ్వండి, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఉంది కదండి, దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం కంపల్సరిగా ఈ సైన్ అని కనబడుతుంది కదండి, ఫస్ట్ వ్యూ అని కనబడుతుంది. ఇక వ్యూ మీద టిక్ చేస్తే మనం ఏదైతే ఎంటర్ చేసామో అదంతా కూడా డీటెయిల్స్ వస్తుంది. సెకండ్ ఎడిట్ అంటే మనం ఏదైతే ఎడిట్ ఇంకా చేసుకోవాలో ఆ యొక్క ఎడిట్ మీద మనం క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క ఈ సైన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ, ఇదే మెయిన్ అనమాట. ఈ యొక్క ఈ సైన్ చేసుకోకపోతే మనం ఇంత చేసినా సరే మొత్తం అంతా వృధా అనమాట. ఈ యొక్క ఈ సైన్ మీద మనం క్లిక్ చేసి మన యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెంబరు. పక్కన మనకి యొక్క డీటెయిల్స్ అనేది అవసరం లేదా, మనకి యొక్క నామినీ అనేది మనం డిలీట్ చేయాలి అనుకుంటే మాత్రం లాస్ట్ లో మనకి డిలీట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదండి, ఈ యొక్క డిలీట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి ఈ యొక్క నామినీ ఎంటర్ చేసినంత కూడా డిలీట్ చేసి మనం వేరే వ్యక్తిని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సైన్ అనేది మనకు ఉంది కదా, ఈ యొక్క ఈ సైన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పైన పాపప్ వస్తుంది, డూ యూ వాంట్ ప్రొసీడ్ టు ఈ సైన్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే మీద మీరు ప్రెస్ చేసి మనం లోపలికి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మనకి పైన టిక్ బాక్స్ ఒకటి ఉంది కదండి, ఈ యొక్క టిక్ బాక్స్ మీద ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా మనం చదివి, ఇక్కడ పైన టిక్ బాక్స్ ఉంది కదా, ఈ యొక్క టిక్ బాక్స్ మీద మనం టిక్ మార్క్ పెట్టేసి ఈ యొక్క చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత కింద ఆధార్ కార్డ్ నెంబర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరిది ఇవ్వాలి అంటే ఈ యొక్క పిఎఫ్ సంబంధించిన ఎంప్లాయీ నెంబర్ అనమాట ఇవ్వాలి. మనం నామినీ నెంబర్ మనం ఇవ్వకూడదు అనమాట. కింద సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఒకటి కనబడుతుంది కదండి బ్లూ మార్క్ లో, ఆ యొక్క సెండ్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేయగానే మన ఆధార్ నెంబర్ కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనం ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓటీపీని ఇచ్చి కింద వెరిఫై ఓటీపీ అని కనబడుతుంది కదండి బ్లూ మార్క్ లో, ఫస్ట్ ఆ యొక్క వెరిఫై ఓటీపీ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూసారు కదండి, సక్సెస్ ఓటీపీ అని చెప్పేసి వచ్చిందా. సో ఇదండి ఈ యొక్క పీడిఎఫ్ సైన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం కంప్లీట్ గా నామినేషన్ అనేది పర్ఫెక్ట్ గా చేసినట్టు అనమాట. ప్రెజెంట్ పీడిఎఫ్ సైన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇంతటితో ఈ నామినేషన్ అనేది చాలా వరకు 100% మనం క్లియర్ చేసామండి. దీన్ని ఒకసారి మనం ప్రివ్యూ చూడాలనుకుంటే మనం పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, నామినేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి బ్లూ మార్క్ లో వచ్చింది, చూసారు కదండి. ఈ యొక్క నామినేషన్ సక్సెస్ఫుల్ అనేది ఈ విధంగా రావాలి కంపల్సరీగా. ఇలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఈ యొక్క నామినీ అనేది కంప్లీట్ గా మనం ఇచ్చినట్టు అనమాట. మనం ఎలా ఇచ్చాం ఏంటి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ పైన బ్లూ మార్క్ లో కనబడుతుంది కదా, అది మనకి ఇంకా నామినీ ఇంకో పర్సన్ ని మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా దీని మీద మనం క్లిక్ చేసి ఇంకో అతన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఈ యొక్క పీడిఎఫ్ ని మనం చూద్దాం ఎలా ఉందనేది. మనం నామినీని ఎలా ఇచ్చాం ఏంటి అనేది క్లారిటీగా ఇంకోసారి ప్రివ్యూ మనం చూడాలనుకుంటే ఈ యొక్క పీడిఎఫ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూసారు కదండి,
ఈ విధంగా ఒక పర్సన్ ని మనం ఈ విధంగా ఎయిడింగ్ అనేది చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అది మనకు ఏదైతే సడన్ గా పర్సన్ ఎక్స్పైర్ అయినా సరే నెక్స్ట్ ఆ యొక్క నామినీ కంపల్సరీగా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇది వీడియో. ఈ యొక్క వీడియో కంప్లీట్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఒక సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ కూడా చేయండి వీలైనంత వరకు. చాలా మందికి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఇవన్నీ కూడా. నేను కింద డిస్క్రిప్షన్ లో పిఎఫ్ సంబంధించిన వీడియోలన్నీ కూడా పెడుతుంటానండి. ఒకసారి చూడండి, మీకు ఏది ఇంపార్టెంట్ అయితే అది చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.